సార్ స్లైడ్స్ ఓకే కదా? కనిపిస్తున్నాయి కదా? సార్ స్లైడ్స్ ఓకే కదా? కనిపిస్తున్నాయి కదా స్లైడ్స్? ఎస్ సార్, కనిపిస్తున్నాయి సార్. ఓకే సార్. ఓకే. 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 థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నా నెట్వర్క్ కొద్దిగా స్లోగా ఉంది, కొద్దిగా వీక్గా ఉంది ఇక్కడ. ఓకేలా ఏమైతే ఒకసారి చెప్పండి నాకు. ఓకే అండి. సో వెల్కమ్ టు ద లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ రైట్ బిఎన్బి 2.0. సో మనందరికీ తెలుసు రైట్ బిఎన్బి అనే కంపెనీ మనకు ఆల్రెడీ 1.0లో సో ఆగస్ట్ నుంచి మనకు ఆల్రెడీ రన్ అవుతోంది. సో లాస్ట్ మంత్ డిసెంబర్లో సో 1.0లో ఒక టెక్నికల్ ఎర్రర్ వల్ల సో రాయల్టీ ఇన్కమ్ రాకపోవడం వల్ల దాన్ని మనకు 2.0లో అప్గ్రేడ్ చేశారు. వర్షన్ కూడా మనకు అప్గ్రేడ్ చేశారు, లేటెస్ట్ వర్షన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బ్లాక్ చైన్ ఉందో అది సేమ్ ఓపీబిఎన్బి బ్లాక్ చైన్ ద్వారానే ఇక్కడ మనకు సేమ్గా రన్ అవుతుందండి. సో ఇప్పుడు మనకు 17th నుంచి అయితే మనకు ఆల్రెడీ రన్ అయిపోయింది 2.0 అనేది. సో ఇక్కడ 2.0కి 1.0కి డిఫరెన్స్ మీకే అర్థమైపోతుంది, ఎవరైతే 1.0లో జాయిన్ అయింటారో సో అర్థమైపోతుంది. దానికంటే కూడా ఇది బెటర్ అని నాకు అనిపిస్తుంది, చాలా బెటర్ అనిపిస్తుంది. సో అందుకనే మనము ఈ 2.0ని ఈరోజు మనము బిజినెస్ ప్లాన్ గురించి చెప్పుకుందాము. సో నా పేరు చంద్రశేఖర్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో ఈరోజు ఈ జూమ్ ప్యానెల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సో గుడ్ ఈవినింగ్, అదేవిధంగా వెల్కమ్. సో మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా డైరెక్ట్గా ప్లాన్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో వెల్కమ్ టు ద లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ రైట్ బిఎన్బి 2.0. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రైట్ బిఎన్బి అనేది సో సేమ్ టు సేమ్ మనకు 1.0లో ఏ విధంగా అయితే బైనాన్స్తో ఉందో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకు టోటల్గా కూడా బైనాన్స్ కాయిన్ మీదే మనకు యాక్టివేషన్స్ ప్లస్ అదేవిధంగా పేవర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు ఈ రైట్ బిఎన్బి 2.0 కూడా మనకు సేమ్ ఏ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. అది కూడా మనకు బైనాన్స్ కాయిన్ అయినటువంటి బైనాన్స్తో సంబంధించినటువంటి ఓపీబిఎన్బి అనే బ్లాక్ చైన్తో మనకి ఇక్కడ మన రైట్ బిఎన్బి అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ రైట్ బిఎన్బిని నెక్స్ట్ వర్షన్గా అంటే నెక్స్ట్ జనరేషన్గా మనకి ఇక్కడ రెయిన్ బిఎన్బిని తీసుకొచ్చారండి. రైట్ బిఎన్బినే కాకపోతే దాని నెక్స్ట్ జనరేషన్ అంటే మనకు రెయిన్ బిఎన్బి అనేది ఒక డొమైన్ మాత్రమే ఇక్కడ చేంజ్ అయిందండి. సో నెక్స్ట్ మనము టోటల్గా ఈ ఓపీబిఎన్బి పైనే మనము బిజినెస్ చేస్తాం కాబట్టి సో వాట్ ఈజ్ ఓపీబిఎన్బి? సో వాట్ ఈజ్ ఓపీబిఎన్బి అంటే ఈ ఓపీబిఎన్బి అనేది మనకు ఒక బైనాన్స్ క్రిప్టో డిజిటల్ కాయిన్ అండి. సో ఇది మనకు బైనాన్స్ అనేది 2017లో స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయినప్పుడు మనకు ఒక బిఎన్బి వాల్యూ ఒక బైనాన్స్ కాయిన్ విలువ వచ్చి దాదాపుగా ఒక 7 రూపీస్ ఉన్నది. బట్ ఇప్పుడైతే మార్కెట్లో మనకు 60,000 ప్లస్ అనేది ఉందండి. సో ఈ బిఎన్బి అనేది ఫస్ట్ బిఎన్బి బికాయిన్ చైన్ అనేది తెచ్చారు. నెక్స్ట్ వర్షన్గా బిఎన్బి స్మార్ట్ చైన్ అనేది తెచ్చారు. నెక్స్ట్ 2023లో లేటెస్ట్గా ఓపీబిఎన్బి అనే బ్లాక్ చైన్ ద్వారా సో ఈ బైనాన్స్ వాళ్ళు తెచ్చారు. సో మనకు ఏదైతే ఈ రైట్ బిఎన్బి ఉందో టోటల్గా కూడా సో మనకి ఈ ఓపీబిఎన్బి బ్లాక్ చైన్ మీదనే సిస్టమ్ అనేది రన్ అవుతుందండి. నెక్స్ట్ మనకు టోటల్గా ఈ రైడ్ బిఎన్బి నెక్స్ట్ జనరేషన్ రెయిన్ బిఎన్బి ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ ఇది టోటల్గా స్మార్ట్ కాంట్రాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏమంటే మనం ఒకసారి ఇక్కడ డీప్గా తెలుసుకుందాము. సో నార్మల్గా అయితే స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్, అదేవిధంగా సెమీ డీసెంట్రలైజ్డ్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుందామండి. సో ఏంటి డిసెంట్రలైజ్డ్ అంటే ఏమి అంటే, సెంట్రలైజ్ ఏమి అంటే, సెమీ డిసెంట్రలైజ్ ఏమిటి, దీనికి డిఫరెన్స్ ఏమి ఒకసారి మనం చూసుకున్నట్లయితే సెంట్రలైజ్ అనే ఒక కంపెనీ అంటే సో అక్కడ ఎవరో ఒక ఓనర్ అనేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా మేనేజ్మెంట్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా కంపెనీ మొత్తం కూడా రన్ అవుతుందండి. సో టోటల్గా వాళ్ళు కంపెనీ ప్లాన్ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది, వాళ్ళు విత్డ్రాల్ ఇస్తేనే మనం తీసుకుంటాము. ఈ విధంగా ఆటోమేటిక్గా ఉండదు, వాళ్ళు ఎట్లా చెప్తే ఆ విధంగా మనకు ఉంటుందండి. ఇది సెంట్రలైజ్డ్. సెమీ సెంట్రలైజ్ అంటే ఆఫ్ కంట్రోల్ ఉంటుంది ప్లస్ ఓనర్షిప్ బేస్డ్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ డిసెంట్రలైజ్ లాస్ట్ అంటే ఇది 100% ఆటోమేటిక్గా నడిచే సిస్టము. ఇక్కడ ఎవ్వరు కూడా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి లాక్ చేసి వదిలేశారంటే అది ఆటోమేటెడ్గా రన్ అవుతుంది, కంట్రోలింగ్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు ఓనర్ ఉండరు, ప్రాజెక్ట్ ఉండదు. సో మనకు టోటల్గా ఆటోమేటిక్గా నడుస్తుంది. విత్డ్రాల్ కూడా మనకు ఆటోమేటిక్గా విత్ ఇన్ ఇన్స్టెంట్ విత్డ్రాల్ కూడా మనకు వచ్చేస్తాయండి. ఇక్కడ ఎవ్వరు కంట్రోల్లో కూడా ఉండదు. సో అదేవిధంగా మన ఏదైతే రైట్ బిఎన్బి ఉందో సో టోటల్గా ఇక్కడ మనకు డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే
ఏదైతే డెవలపర్స్ ఉన్నారో ప్లస్ కమ్యూనిటీ అంటే మనం ఎవరైతే ఉన్నామో ఇక్కడ ఓనర్స్ అంతా కూడా మనమేనండి. ఎవరైతే కమ్యూనిటీ ఉన్నారో, ఎవరైతే దీంట్లో జాయిన్ అవుతారో వాళ్ళే ఇక్కడ ఓనర్లు అన్నమాట. సో ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే కమ్యూనిటీ ఉందో వాళ్ళ మధ్య ఒక ఒప్పందం అనేది ఉంటుంది. దాన్నే మనకి ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంటారు. ఇది కూడా టోటల్గా 100% డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అని కూడా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది టోటల్గా మనకు ఆటోమేటెడ్గా కోడ్ సిస్టమ్ ద్వారా డిసెంట్రలైజ్ ప్రోగ్రామ్ ద్వారా అది కూడా ఓపీబిఎన్బి బ్లాక్ చైన్ ద్వారా సిస్టమ్ ద్వారానే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారానే మనకి ఇక్కడ సిస్టమ్ అంతా కూడా రన్ అవుతుందండి. అందులో మనకు 100% సెక్యూర్ ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు కూడా దీన్ని డిలీట్ చేద్దాము, లేదంటే ఎర్రర్ చేద్దాము, లేదంటే హ్యాక్ చేద్దాము అనేటివి ఏమి కూడా ఎవ్వరు కూడా దీన్ని ఇక్కడ చేయలేరు. అందుకనే ఇది మనకు ఓపీబిఎన్బి బ్లాక్ చైన్ కూడా చాలా మనకు సీక్రెట్గా అవును సెక్యూర్గా కూడా మనకు ఇక్కడ ఉంటుందండి. అదేవిధంగా అడ్వాంటేజెస్ ఆఫ్ రైడ్ బిఎన్బి. సో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ రైన్ బిఎన్బి ఏమి అంటే ఇక్కడ మనకు ఓనర్షిప్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు కూడా నో అడ్మిన్ ఓనర్లు ఎవరు ఉండరు. ఇక్కడ ఇన్స్టెంట్ విత్డ్రాల్ వచ్చేస్తుంది. మనం విత్డ్రాల్ పెట్టుకుంటూనే వస్తుంది. అలా ఏముండదు ఇక్కడ. 100% డిసెంట్రలైజ్ ప్రాజెక్టు. అది కూడా మనకి ఇక్కడ ఒకసారి ప్లాన్ అనేది లాక్ చేసినారంటే ఒకవేళ బ్లాక్ చైన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఇష్యూ వచ్చి అది అక్కడ ఆగిపోతుందో తప్పితే దీన్ని ఎవ్వరు కూడా ఒక్కసారి స్టార్ట్ అయిపోతే స్టాప్ చేయడానికి వీల్లేదండి. ఇప్పుడు చూడండి దాదాపుగా 1.0 రైడ్ బిఎన్బి ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా రన్ అవుతుంది. ఇది లైఫ్ లాంగ్ రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అనేది ఒకసారి మనకు లాక్ చేసి రిలీజ్ చేశారంటే అది ఎప్పటికీ కూడా బంద్ అనేది క్లోజ్ అనేది అవ్వదండి. అదేవిధంగా ఇక్కడ 100% రిస్క్ ఫ్రీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ప్యూర్గా ఒక బైనాన్స్ అనే కాయిన్ పైన మనం ఇక్కడ బిజినెస్ అనేది చేస్తున్నాం. అది కూడా 100% వర్కింగ్ ఇన్కమ్ ప్లాన్ అండి. 100% డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా మనకు ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మనము ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని మనం అనుకుంటే చూడండి, మన మొబైల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. అక్కడ ప్లే స్టోర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనకు గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. ఆ ప్లే స్టోర్లో మనము సేపాల్ వ్యాలెట్ SAFEPAL అని టైప్ చేయగానే ఆ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాము. డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అక్కడ 6 డిజిట్ పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని భద్రంగా రాసుకొని పెట్టుకోండి. దాంతోపాటు 12 లెటర్స్ కీ వర్డ్స్ వస్తాయి. అవి కూడా డెఫినెట్గా మీ దగ్గర రాసుకొని పెట్టుకోవాలండి. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ మీ మొబైలు మీరు మార్చి వేరే మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మీకు కీ ప్లస్ ఈ 12 డిజిట్లు వర్డ్స్ మీకు తెలియకపోతే ఓపెన్ అనేది కాదండి. అందుకని ఇక్కడ మన పేరు, ఆధార్ కార్డు, పాన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఓటీపీ వస్తుంది. అట్లంతా ఏం రాదండి ఇక్కడ. ఎందుకంటే డిసెంట్రలైజ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇక్కడ ఈ టోటల్గా ఆ వర్డ్స్ ఏదైతే కీ ఉందో మీ దగ్గర ఉంటే మీరు ఏ మొబైల్లో అయినా ఎక్కడైనా కానీ మీరు మళ్ళా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. ఆ కీ అనేది లేకపోతే నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఏదన్నా అర్జెంటుగా ఉన్నా కానీ ఒక 1 అవర్ తర్వాత అయినా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఆ కీని వ్యాలెట్ని క్రియేట్ చేసుకోండి. కాకపోతే జల్దీగా తొందరగా ఈ తర్వాత చూసుకుందాంలే అని చెప్పి మీరు నోట్ చేసుకోకుండా మాత్రం అలా చేయొద్దండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ సేపాల్ వ్యాలెట్ని డౌన్లోడ్ చేసుకుంటాము. ఒక వ్యాలెట్ని క్రియేట్ చేసుకొని ఎవరైతే మీకు ఇన్వైట్ చేస్తారో వాళ్ళ లింక్ తీసుకొని ఆ లింక్ ద్వారానే మనము జాయిన్ అయిపోతామండి. టోటల్గా మనకు సేపాల్ వ్యాలెట్లోనే మనకు వర్కింగ్ ఉంటుంది. సేపాల్ వ్యాలెట్ అనేది ఒక Web3 వ్యాలెట్ అండి. Web3 వ్యాలెట్ అంటే మనకు ఇండియాలో అయితే ఏ విధంగా బ్యాంక్స్ ఉన్నాయో INRలో, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు క్రిప్టో పరంగా చూసుకున్నట్లయితే మనకు ఈ సేపాల్ వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు Web3 వ్యాలెట్స్. ఈ Web3 వ్యాలెట్స్లోనే మనము ఏదైనా కానీ క్రిప్టో ట్రాన్సాక్షన్ కూడా అన్నీ కూడా చేస్తామండి. మనము అందరం కూడా సేపాల్ వ్యాలెట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను కూడా సేపాల్ వ్యాలెట్నే మీకు రెఫర్ అనేది చేస్తాను. నెక్స్ట్ మనము ఏ విధంగా జాయిన్ అవ్వచ్చు అంటే ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ కొత్త ప్లాన్ ఉంది. మీరు రాసుకోండి, ప్రతిరోజు జూమ్కు రండి. ఇంకా ఈ వీడియోని నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా 1కి 2 సార్లు చూడండి. ఎందుకంటే మీకు ప్లాన్ అర్థం కాకపోతే ఫర్దర్గా మీరు ఎవరికి చెప్పలేరండి. అందుకనే
ఒక్కసారి మీరు పర్ఫెక్ట్‌గా ప్లాన్ గాని విన్నారనుకోండి, మీకు అర్థమైందనుకోండి, సో, డెఫినిట్‌గా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో, ఇక్కడి నుంచి మీరు కావాలంటే నోట్ చేసుకోండి. సో, బిజినెస్ ప్లాన్ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకు సేపాల్ వాలెట్‌ని సో, మనము ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత, సో, ఇక్కడ జాయినింగ్ ఫీ అనేది ఉందండి. జాయినింగ్ ఫీ అనేది బైనాన్స్‌లోనే ఉంటుంది కాబట్టి ప్యూర్‌గా 0.0044 బీఎన్‌బీతో మనం ఇక్కడ ఐడీనైతే స్కాన్ చేస్తాం. మనకు జాయినింగ్ ఫీ ఉంటుంది. ఆ డాలర్స్‌లో చెప్పుకుంటే ఒక $3.3తో అయితే ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో బీఎన్‌బీ రేట్‌లో మనకు $3.3తో మనము ఇక్కడ ఐడీని యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఒక ఇండియన్ కరెన్సీలో అయితే మనకు 300 నుంచి $350 వరకు మధ్యలో సో, మనము ఐడీని అయితే యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇది జాయినింగ్ ఫీ మాత్రమే. సో, ఇక్కడ మనకు ఈ కరెక్ట్‌గా 300 అని మనము చెప్పలేము. 320 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. సో, ఒక అప్రాక్సిమేట్‌గా ఎందుకంటే ఈ క్రిప్టో వాల్యూ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి, ప్రతి 15 సెకండ్లకి గూడా దీని రేట్ అనేది మారుతూ ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ మనకు అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. ఒక 300 నుంచి 350 మధ్యలో మనకిక్కడ జాయినింగ్ ఫీ అనేది ఉంటుందండి. సో, ఇక్కడ మనము క్యాలిక్యులేషన్ బిజినెస్ ప్లాన్ చెప్పుకోవాలి కాబట్టి, ఒక బీఎన్‌బీ కాయిన్ వాల్యూ అంటే ఒక $700తో మనం క్యాలిక్యులేషన్ చేసుకొని, సో, మనం ఈ బిజినెస్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది. సో, ప్రెజెంట్ అయితే మనకు ఒక $700 ఒక బీఎన్‌బీ కాయిన్ వాల్యూ అంటే, సో, మనకు దాదాపుగా ఐఎన్ఆర్‌లో ఒక ₹60,000 అనేది కూడా ఇక్కడ ఉండొచ్చండి. సో, మనం జాయినింగ్ ఫీ అయితే మనకు ఒక ₹300తో మనమైతే జాయిన్ అనేది అయిపోవచ్చండి. జాయిన్ అయిన తర్వాత ఏ విధంగా ఇన్‌కమ్ ఉంది అనేది కూడా ఇక్కడ చూద్దామండి. సో, ఇక్కడ మనకు టోటల్‌గా అండి 15 ప్యాకేజెస్ ఉన్నాయి. సో, 1.0లో అయితే మనకు 12 ఉండేటివి. బట్ ఇక్కడ 3 ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే లీడర్స్ అందరూ రిక్వెస్ట్ చేశారు. సో, పెద్ద ప్లాన్ సార్ లైఫ్ టైమ్ ఉంటుంది కాబట్టి ఎప్పటికి ఆగిపోదు కాబట్టి, సో, ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా మేము అప్‌గ్రేడ్ చేసుకుంటాం టీమ్ చేసుకొని. సో, అందుకని సో, 3 ర్యాంక్స్ ఇంకా ఇంక్రీజ్ చేయడం జరిగింది. టోటల్‌గా ఇక్కడ 15 లెవెల్స్ ఉంటాయి. 15 ప్యాకేజెస్ ఉంటాయి. సో, మీరు స్టార్టింగే ప్రతి ఒక్కరు 300తో జాయిన్ అవుతాము. జాయిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగే 2-15 ర్యాంకుల వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. లేదంటే 1 బై 1 సో, మీకు ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది, మీ టీమ్ ఏ విధంగా గ్రోత్ అవుతుంది. సో, దాన్ని బట్టి కూడా మీరు ఇన్‌క్ సో, ర్యాంక్ అనేది అప్‌గ్రేడ్ అనేది చేసుకోవచ్చండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్‌గా 15 ర్యాంక్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనం బిగినర్స్‌తో జాయిన్ అయిన తర్వాత రెండో ర్యాంకు ఇన్‌ఫ్లుయెన్సర్, మూడోదొచ్చి అచీవర్, 4 అంబాసిడర్, పియోనర్, మెంటర్, చాంపియన్, డైరెక్టర్, టైటాన్, ఐకాన్, నెక్స్ట్ లెజెండ్, ఎంపరర్, కంక్యూనర్, ఛాన్సలర్, క్రియేటర్. ఈ టోటల్‌గా మనకిక్కడ సో, ముందైతే ఎంపరర్ 12వ ర్యాంక్ వరకే ఉండేవి. ఇప్పుడు ఒక 3 ర్యాంకులు అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. టోటల్‌గా ఇక్కడ మనకు 15 ర్యాంకులనేవి ఉన్నాయండి. 15 ప్యాకేజెస్. సో, మనము ఈ 15 ప్యాకేజెస్‌ని ఒక్కసారి డైరెక్ట్‌గాను చేసుకోవచ్చు. లేదంటే 1 బై 1 చేసుకోవచ్చు. సో, మీ దగ్గర ఉన్నటువంటి సో, టీమ్‌ని బట్టి మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే సో, ఆ విధంగా మీరు అప్‌గ్రేడేషన్ అనేది చేసుకోవచ్చండి. సో, నెక్స్ట్ ఇక్కడ ఎర్నింగ్ ప్రోగ్రామ్ అంటే మనకు ఇన్‌కమ్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఇన్‌కమ్స్ 1 బై 1 మనం చెప్పుకుందామండి ఒక్కటొక్కటి. సో, ఇక్కడ మనకు ట్రీ అనేది సేమ్ 1.0లో ఏ విధంగా ఉందో, ఇక్కడ కూడా 2.4లోనే సో, టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి ఆటోమేటిక్‌గా మనకు ట్రీ అనేది సెట్ అవుతూ ఉంటుంది. అంటే మనకిక్కడ ఫస్టు మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరొస్తారు. రెండో లెవెల్‌లో నలుగురొస్తారు. ఆ తర్వాత 2/2 మెట్రిక్స్ టోటల్‌గా 2/2 మెట్రిక్స్‌ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత 8, 16, 32, 64 సో, 128 ఈ విధంగా టోటల్‌గా 2/2 మెట్రిక్స్‌లోనే మనకిక్కడ టీమ్ అనేది సో, సిస్టమ్ అనేది ఆటో ట్రీ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇన్‌కమ్ డైరెక్ట్ రెఫరల్ బోనస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు. మీరు ఒకరిని మీ ఫస్ట్ లెవెల్‌లోనే మీరు జాయిన్ చేపిచ్చారు. సో, అతను ఎంతైతే జాయిన్ అవుతున్నారో సో, దాంట్లో 10% మీకనేది ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
మీరు 10% డైరెక్ట్ కమిషన్ అనేది ఇక్కడ తీసుకోవచ్చండి. సో అదే విధంగా మీరు ఎంతమందినైనా డైరెక్ట్‌గా మీరు చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌గా మీకు 10% అనేది మీకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. రెండో లెవెల్‌లోనూ మీకు 10% వస్తుంది. వీళ్ళు మీకు మూడో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. మూడో లెవెల్‌లోనూ 10% వస్తుంది. ఈ విధంగా సో వీళ్ళు రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు వీళ్ళు ఏ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా గానీ, మీరు డైరెక్ట్‌గా మీకున్నారు గాబట్టి, సో మీ ద్వారా వచ్చారు కాబట్టి మీకు 10% ఇన్‌కమ్ అనేది మీకొచ్చేస్తుంది. సో ఇది 1.0లో లేదండి. 2.0లో పెట్టడం జరిగింది. సో ఇది ఒక మంచి ఇన్‌కమ్. ఎందుకంటే మీకు డైరెక్ట్‌గా మీకు ఫస్ట్ లెవెల్‌లోనే వస్తారు. సో వాళ్ళు ఫస్ట్ లెవెల్‌లో జాయిన్ అయిన తర్వాత 1.0లో ఆ తర్వాత ఏమొచ్చేది కాదు. బట్ ఇక్కడ మీకు సో 10% అతను ఏ ర్యాంక్‌ని ఈరోజు గాకపోయినా 6 నెలల తర్వాత అయినా 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే, ఆ 10వ ర్యాంక్‌లో ఏదైతే పెడుతున్నారో 1,00,000, 2,00,000, 3,00,000 సో దాంట్లోనే 10% అనేది మీకొచ్చేస్తుంది. సో ఈ విధంగా మీకు ప్రతి ర్యాంక్‌లోనూ ఎప్పుడు అప్‌గ్రేడ్ చేసుకున్నా 10% అనేది మీకొచ్చేస్తుంది. మీరు అన్‌లిమిటెడ్‌గా ఎంతమందినైనా గానీ డైరెక్ట్ స్పాన్సర్ అనేది చేయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఒక వ్యక్తిని చందు అనే వ్యక్తిని మీరు జాయిన్ చేపిచ్చారు. అతను డైరెక్ట్‌గా ఏం చేస్తున్నాడు? నేను మెంటర్ చేసుకుంటానని మెంటర్ చేసుకోబోతున్నాడు. ఈ మెంటర్ చేసుకోవడం వల్ల చూడండి సెకండ్ లెవెల్‌లో అతను $4.6 పెట్టాడు. థర్డ్ లెవెల్‌లో 9 ఫోర్త్ లెవెల్‌లో $19 $37 ఈ టోటల్‌గా ఆయన ఈ 5 ర్యాంకుల్ని అంటే ఈ 5 ర్యాంకుల్ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి అతనికి $70 పట్టాయి. సో, ఈ $70 నుంచి మీకు 10% అంటే $7 మీకు అంటే ఐఎన్ఆర్‌లో రూ. 642 మీకు ఇమ్మీడియేట్‌లీగా వచ్చేస్తుంది. ఇది డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అనేది మీకు 10% అనేది ఇక్కడ యాడ్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా అతను మెంటర్ అయ్యాడనుకోండి. మెంటర్ అయితే సో 10% వచ్చేస్తుంది మళ్ళా మీకు. సో అంటే ఈ $7.4 ఫర్ ఎగ్జాంపుల్ అతను ఐకాన్ అయ్యారనుకోండి. మీకు డైరెక్ట్‌గా ఉన్న వ్యక్తి. ఐకాన్‌తో అంటే అతనుకు దాదాపుగా 1,04,000 అవుతుంది ఐకాన్‌కి. దాంట్లో 10% అంటే 10,400 మళ్ళా మీకొచ్చేస్తాయి. ఈ విధంగా అతను ఏ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా గానీ 10% అనేది మీకు వచ్చేస్తుంది. సో ఇక్కటి వరకు అనేది డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కము. సో, మీరు బిగినర్‌గా ఉన్నా పర్వాలేదు. అతను 10వ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నా గానీ, సో, మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్ ఇన్‌కమ్ 10%. సో, ఇది గూడా మీకు డౌట్ ఉండకూడదు. మీరు బిగినర్‌లోనే ఉన్నారు. ఓకే. డోంట్ వరీ. నో ప్రాబ్లమ్. సో, మీరు ఎవరినైతే రిఫర్ చేశారో అతను మెంటర్ చేసుకున్నా 10% వస్తుంది. ఐకాన్ చేసుకున్నా 10% వస్తుంది. 15వ ర్యాంకు క్రియేటర్ చేసుకున్నా 10% వచ్చేస్తుందండి. ఇది డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అనేది. నెక్స్టు రెండో ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్. సో, ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ అనేది ఇక్కడ 69% వస్తుంది. ముందైతే మనకు ర్యాంక్ అప్‌గ్రేడ్‌కి మనకు 100% ఉండేది కదండీ! సో, లెవెల్‌లో ఇక్కడ దాని బదులు 1.4లో 100% ఉండేది. ఇక్కడ మనకు 69% పెట్టారండి. సో, ఎందుకు పెట్టారనేది కూడా మనం లాస్ట్‌లో చెప్పుకుందాం. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని ఇద్దరిని రెఫర్ చేశారు. సో, వాళ్ళ నుండి మీకు 10% అనేది వచ్చేసింటుంది ఆల్రెడీ. అది కాకుండా దాంతో పాటు మీకు ఇక్కడ 69% అనేది ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ అనేది మీకు యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇద్దరి నుంచి మీకు ఫస్ట్ లెవెల్ కాబట్టి సో, వాళ్ళు 300తో జాయిన్ అవుతారు కాబట్టి ఆ 300లో నుంచి $2.2 మళ్ళా మీకు యాడ్ అవుతుంది. అంటే టోటల్‌గా 200, 200, 400 అనేది మీకు మళ్ళా ఇక్కడ యాడ్ అవుతుంది. ఈ ఇద్దరి నుంచి. అంటే టోటల్‌గా మీకు రెండో ఇన్‌కమ్ అయినటువంటి ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ అనేది 69% వస్తుంది బిగినర్ నుంచి. ప్లస్ మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ 10% అంటే ఇక్కడ మీకు టోటల్‌గా 79% అనేది ఇన్‌స్టంట్‌గా మీకొచ్చేస్తుంది. వెంటనే వచ్చేస్తుంది. ఇమ్మీడియేట్‌లీగా మీకిక్కడ వచ్చేస్తుందండి. ఇది ఈ విధంగా టోటల్‌గా మనకు ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 డైరెక్ట్‌ని చేశారు. సో, దాంట్లో నుంచి 79% వచ్చేస్తుంది. 10 డైరెక్ట్ చేశారు. 79% అంటే $26 వచ్చేస్తాయి. 20 మంది డైరెక్ట్‌ని చేశారు. 52 అంటే మీరు ఎంతమందిని డైరెక్ట్ చేసినా గాని సో, మీకు దాంట్లో నుంచి 79% అంటే 69% లెవెల్ బోనస్, 10% డైరెక్ట్ అంటే టోటల్‌గా మీకు 79% అనేది మీకు వచ్చేస్తుంది. బట్ మీకిక్కడ కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా 2 డైరెక్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇద్దరినైతే మీరు కంపల్సరీగా ఇక్కడ సో, డైరెక్ట్ చేయాల్సనేది ఉంటుందండి. నెక్స్ట్ మనకి
ఇక్కడ ఈ ప్లాన్‌లో మనకు 0 నుంచి హీరోగా ఏ విధంగా అవ్వచ్చు అని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇద్దరిని డైరెక్ట్ చేశారు. ఆ ఇద్దరి ద్వారా మీకు సో, ఆహ్, డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ ప్లస్ లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ అంటే టోటల్‌గా $2.6 $2.6 అంటే మీకు ఇక్కడ $5.2 అంటే $480 అనేది మీకొచ్చేసిందనుకోండి. మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేపించడం ద్వారా ఫస్ట్ లెవెల్ నుంచి. సో, మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? వచ్చినటువంటి ఈ $480 నుంచి ఒక రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఒక ₹25 పెట్టి మీరు 0.0066 బిఎన్‌బితో మీరు రెండో లెవెల్‌ని ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఓపెన్ చేపించుకుంటారు. సేమ్ అప్లికేషన్ ఉంటుంది. 1.4లో ఏ విధంగా ఉందో అదే వాళ్ళు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు 69% అంటే ఇక్కడ దాదాపుగా మీకు నలుగురు నుంచి ఒక్కొక్కరి నుంచి $3.2 నలుగురు నుంచి $12.8 అంటే $1,172 అనేది రావడం జరుగుతుంది. సో, మీకు వచ్చినటువంటి ఈ ఇన్‌కమ్‌లోనే మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు మూడో లెవెల్ కూడా ఓపెన్ అయిపోతుంది. సో, మూడో లెవెల్ అచీవ్ ర్యాంక్ ఓపెన్ అయిన తర్వాత మీకు టోటల్‌గా ఇక్కడ ఆహ్, మూడో లెవెల్‌లో టోటల్‌గా ఇక్కడ 16 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకిక్కడ టోటల్‌గా $6.3 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా ఇక్కడ మీకు $50 వస్తాయి. అంటే $4,640 అనేది రావడం జరుగుతుంది. సో, మీరు స్టార్టింగ్ అయితే 300తోనే జాయిన్ అయ్యారు. బట్ ఇక్కడ మీకు టీమ్ అనేది కూడా టోటల్‌గా మీకు మూడో లెవెల్ వరకునే 16 మంది అయిపోయారు. అంటే మీకు ఇన్‌కమ్ కూడా ఇక్కడ $50 వరకు ఇన్‌కమ్ కూడా వచ్చేసిందండి. సో, మీకిక్కడ 16 మంది టీమ్ ఉంది. ప్లస్ $50 ఇన్‌కమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? ఆటోమేటిక్‌గా నెక్స్ట్ నాలుగో లెవెల్‌లో అంబాసిడర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. సో, నాలుగో లెవెల్‌లో మీకు టోటల్‌గా ఇక్కడ 16 మందొస్తారు. 16 మంది రావడం జరుగుతుంది. ఈ 16 మందిలో టోటల్ ఒక్కొక్కరి నుంచి కూడా మీకిక్కడ $13.11 వస్తే టోటల్‌గా ఇక్కడ మీకు సో, $210 వస్తాయి. అంటే టోటల్‌గా మీకిక్కడ సో, $19,320 అంటే ఇది అప్రాక్సిమేట్‌లీగా మనకిక్కడ సో, ఈ ఇన్‌కమ్ అనేది రాసి పెట్టాము. ఇక్కడ చూడండి మీరు అంబాసిడర్ వరకు అయితే $17,750 పెట్టారు. బట్ మీకు ఇన్‌కమ్ అనేది ఇక్కడ 19,320 వరకు వచ్చిందండి. ఇక్కడ చూడండి టోటల్‌గా మీకు ఎంత ఇన్‌కమ్ వచ్చింది. సో, మీరు పెట్టినటువంటి అంబాసిడర్ వరకు 17,750 అయితే మీకు వచ్చినటువంటి ఇన్‌కమ్ అనేది $19,320 అండి. నెక్స్ట్ మీరేం చేశారు ఐదో లెవెల్ పీనల్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే ఇక్కడ టోటల్‌గా మీకు 32 మంది ఉంటారు. సో, ఈ 32 మంది నుంచి కూడా మీకు ఒక్కొక్కరి నుంచి $25 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా ఇక్కడ మీకు $816 అంటే 75,000 ఇన్‌కమ్ అనేది వస్తుందండి. సో, వచ్చినటువంటి ఈ 75,000 ఇన్‌కమ్‌లో మీరు పీఎన్ఆర్ వరకు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఎంత డబ్బు పెట్టారు? 3,400 మాత్రమే పెట్టారు. బట్ ఇక్కడ ఇన్‌కమ్ ఎంతొచ్చింది మీకు? 75,000 ఇన్‌కమ్ వచ్చింది. సో, నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చిన తర్వాత ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆరో లెవెల్‌లో మీకు టోటల్‌గా 64 మంది ఉంటారు. ఒక్కొక్కరి నుంచి $51 వస్తే మీకు టోటల్‌గా ఇక్కడ 3,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. సో, మీరు టోటల్‌గా ఆరో లెవెల్ వరకు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ₹6,660 పడుతుంది. సో, ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ₹6,660 పడితే మీకిక్కడ ఆరో లెవెల్‌లోనే ఇన్‌కమ్ అనేది 3,00,000 వరకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. అదే విధంగా సెవెంత్ లెవెల్‌లో మనం చూసినట్లయితే అంటే మెట్రిక్స్‌లో వర్క్ జరిగితే ఈ విధంగా ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఏడో లెవెల్‌లో టోటల్‌గా 128 మందుంటారు. సో, మీకు ఒక్కొక్కరి నుంచి $9,400 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్‌గా మీకు 12,00,000 వరకు మీరు ఈ ఏడో లెవెల్‌లోనే ఓన్లీ ఏడో లెవెల్‌లోనే మీరు 12,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఎనిమిదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే టోటల్‌గా మీకు 256 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $18,000 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్‌గా 46,08,000 వరకు మీరు ఓన్లీ ఎనిమిదో లెవెల్‌లోనే ఈ విధంగా ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ తొమ్మిదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా టోటల్‌గా మీకు 512 మంది సో, ఇక్కడ మెంబర్స్ ఉంటారు. సో, ఈ 512 మంది కూడా సో, వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకుంటే తొమ్మిదో లెవెలు ఒక్కొక్కరి నుంచి మీకు $35,880 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్‌గా
మీకు ఇక్కడ $1,99,680 అంటే ఇండియా కరెన్సీలో మనము $1,83,70,000 వరకు ఇక్కడ మీరు ఓన్లీ 9వ లెవెల్లోనే మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి. నెక్స్ట్ 10వ లెవెల్ని ఐకాన్ ర్యాంక్ని అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఇక్కడ టోటల్గా 1,024 మంది ఉంటారు. సో ఒక్కొక్కరి నుంచి మీకు $780 అంటే దాదాపుగా 7,34,80,000 వరకు మీరు ఇక్కడ 10వ లెవెల్ తీసుకోవచ్చండి. అదేవిధంగా మీరు 11వ లెవెల్ని అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ టోటల్గా మీకు 2,048 మంది ఉంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $1,560 అంటే దాదాపుగా ఇక్కడ మీకు 29,39,28,000 వరకు మీరు ఓన్లీ 11 సార్ వాయిస్ డిస్కనెక్ట్ అవుతుంది సార్, వాయిస్ రావట్లేదు. 10% మెంబర్సే యాక్టివేషన్ చేసుకున్నారనుకోండి మీకు 10వ లెవెల్‌లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ నుంచి మీకు 7,17,000 వరకు వచ్చేస్తది. ఇంకా ఒకవేళ 20 మందే ఉన్నారనుకోండి, సో వాళ్ళ నుంచి టోటల్‌గా 14,35,000 వరకు వస్తుంది. ఒకవేళ 50 మందే ఉన్నారనుకోండి, ఈ 1000 మందిలో నుంచి సో మీకు 35,88,000 వరకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. ఇదండి మనకు పవర్ ఆఫ్ రైడ్ బిఎన్‌బి. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ రైన్ బిఎన్‌బి. అదేవిధంగా లెజెండ్ ర్యాంక్‌లో మనకు 1% 5% ఛాన్స్ ఉన్నా గానీ, మనకి ఈ విధంగా ఒక 1-5% బిజినెస్ అయినా కానీ, 1-5% టీమ్ ఉన్నా గానీ, మీకు 10% 10 మందే ఉన్నారనుకోండి మీకు 11వ లెవెల్‌లో టోటల్‌గా మీకు 14,35,000 వరకు ఇన్కమ్ వస్తుంది. 20 మందే ఉన్నారనుకోండి మీకు 28,70,000 వరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 మందే ఉన్నారనుకోండి 71,76,000 వరకు ఇన్కమ్ అనేది వస్తుందండి. అదే ఎంపరర్ ర్యాంక్‌ని అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా టోటల్‌గా 4,096 మంది ఉంటారండి. సో అక్కడ టోటల్‌గా మనము చూసుకున్నట్లయితే ఈ 12 లెవెల్స్ నుంచి కూడా ఒక్కొక్కరి నుంచి మీకు $2,87,000 రూ. 40 అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4,096 మంది వాళ్ళందరూ అప్గ్రేడ్ చేసుకున్నారనుకోండి, మీకు 117 క్రోర్స్ వరకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంతమంది లేరు. సో ఓన్లీ 10 మెంబర్సే ఉన్నారన్నా కానీ మీకు ఇక్కడ 25,70,000 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 20 మెంబర్స్ ఉన్నారనుకోండి 57,40,000 వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ 50 మందే ఉన్నారనుకోండి, సో 1,43,00,000 వరకు ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు థర్డ్ లెవెల్‌ని అప్గ్రేడ్ చేసుకున్నారు. సో ఇక్కడ మెంబర్స్ అనేది 8,192 మంది ఉంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $5,74,000 వస్తాయండి ఒక్కొక్కరి నుంచి. అంటే వీళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు సో మీకు 13వ లెవెల్‌లో ఎవరైనా ఉన్నారు. సో మీరు కూడా ఆ ర్యాంక్‌ని అప్గ్రేడ్ చేసుకొని ఉండాలండి. మీరు కూడా ఆ ర్యాంక్‌ని అప్గ్రేడ్ చేసుకుంటే సో మీకు ఆ ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13వ లెవెల్‌లో మీకు 8,192 మంది ఉంటే ఒక్కొక్కరి నుంచి 5,74,000 అంటే సో టోటల్‌గా ఇక్కడ 470,28,63,360 వరకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్సే ఉన్నారనుకోండి, ఇక్కడ మీకు టోటల్‌గా 57,80,000 మంది పద్నాలుగు ఛాన్సలర్ ర్యాంకు మీకు 16,384 మంది ఉంటారు. రూపాయలు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 14వ లెవెల్‌లో 10 మందే ఉన్నారు. ఆ 10 మంది చేసుకోండి. మీకు టోటల్‌గా 1,10,00,000 2,768 మంది ఉంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు ఇక్కడ $22,96,000 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్‌గా
సో 2,29,00,000 వస్తాయి. 20% వర్క్ జరిగిన మీకు ఈ 20 మంది ఓన్లీ 20 మెంబర్సే ఉన్నారనుకోండి, 20 మెంబర్సే ఉన్నారు, 0.002% వర్క్ జరిగినా కానీ మీకు ఇక్కడ 4,59,00,000 వరకు రావచ్చు. అదేవిధంగా మీకు ఒక 50 మంది ఉన్నారనుకోండి క్రియేటర్ ర్యాంక్ వాళ్ళు, సో మీకు ఇక్కడ 11,48,000 వరకు మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి. ఇదండి టోటల్గా. సో మనకు రెండో లెవెల్ నుంచి రెండో ర్యాంకు ఇన్ఫ్లుయెన్సర్ నుంచి మనకు క్రియేటర్ వరకు. బట్ ఇక్కడ మీరు ఎన్నో లెవెల్ని అప్గ్రేడ్ చేసుకొని ఉంటే అన్నో లెవెల్ నుంచి మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6వ లెవెల్ని అప్గ్రేడ్ చేసుకున్నారనుకోండి, 6వ లెవెల్ని అప్గ్రేడ్ చేసుకొని ఉంటే సో 6వ లెవెల్ వరకు మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే మీకు 2వ లెవెల్లో ఎంతమంది ఉంటే అంతమంది 2వ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. మీకు 3వ లెవెల్లో ఎంతమంది ఉంటే 3వ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. 4వ లెవెల్లో ఎంతమంది ఉంటే అంతమంది నుంచి 4వ లెవెల్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. 5వ లెవెల్లో ఎంతమంది ఉంటే 5వ లెవెల్ ఇన్కమ్, 6వ లెవెల్లో ఎంతమంది ఉంటే, ఈ విధంగా టోటల్గా మీకు ఏ లెవెల్లో మీరు అప్గ్రేడ్ అయి ఉంటే అన్ని లెవెల్ నుంచి మీకు ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అప్గ్రేడేషన్లే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత 7వ లెవెల్లో ఒక వ్యక్తి మెంటర్ ర్యాంక్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు అనుకోండి 7వ లెవెల్లో మీకు. సో మీకు బట్ 7వ లెవెల్ మధ్యలో ఎవరు మెంటర్ లేరు అనుకోండి. సో యాక్చువల్గా ముందైతే 1.4లో మీకు ఆ ఇన్కమ్ వచ్చేది, ఎందుకంటే మీకు కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి రావాల్సింది, బట్ వాళ్ళకి రాలేదు కాబట్టి మీకు యాడ్ అయ్యేది. బట్ ఇక్కడ అలా కాదండి, ఇది జంప్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా ప్లాన్ చేంజ్ చేశారు. ఇక్కడ ఎవరికైతే ఇప్పుడు మీకు 6వ లెవెల్లో మీరు అప్గ్రేడ్ అయింటే మీకు 6వ లెవెల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. బై ఛాన్స్ మీరు చేసుకోలేదు అనుకోండి, నెక్స్ట్ 6వ లెవెల్లో ఎవరు ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3వ లెవెల్ని మీరు అప్గ్రేడ్ చేసుకున్నారు. సో మీకు 3వ లెవెల్లో ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, ఆ ఇన్కమ్ మీకు వచ్చేస్తుంది. అంత కాకుండా మీరు ఒకవేళ చేసుకోలేదు అనుకోండి, 3వ లెవెల్ ఇన్కమ్ అప్గ్రేడ్ చేసుకోలేదు, మీకు 3వ లెవెల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సో అతనికి మీకు రాకపోతే మళ్ళీ +3 అంటే 3+3. సో ఈ విధంగా ఆ పైన 3వ ర్యాంకులు ఎవరు ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనకు టోటల్గా అన్లిమిటెడ్ లెవెల్స్ నుంచి కూడా ఇక్కడ ఇన్కమ్ ఉంటుంది. ముందైతే మనకు ఓన్లీ 15 లెవెల్ వరకే పెట్టారు, 12 లెవెల్ వరకే ఉండేది, 24 లెవెల్ వరకే ఉండేది. ఇప్పుడు ఇక్కడ మీకు అన్లిమిటెడ్గా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు 11వ లెవెల్లో ఒక వ్యక్తి ఐకాన్ ర్యాంక్ ని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు అనుకోండి, మీరు కూడా ఐకాన్ ర్యాంక్ లోనే ఉన్నారు. సో నెక్స్ట్ 10th ర్యాంక్ పైకి పోతుంది. ఈ విధంగా జంప్ అనేది పెట్టారు. ఇది ఇంకా ఒకసారి క్లారిటీగా మీకు తెలుసుకోండి. ఒకటిసారి కాకపోతే 2 సార్లు మీరు మీ అప్లయన్స్ తో మాట్లాడుకోండి. ఎందుకంటే ఇది కూడా ఒక మంచిదే, ఎందుకంటే వాళ్ళు ఐడీలు వేసి కొట్టుకునేస్తారు కాబట్టి టీమ్ డెవలప్ అనేది అక్కడ ఏమి జరగదు కాబట్టి ఒక్కరిద్దరు ఇన్కమ్ తీసుకునేస్తారు. ఇక్కడ మీకు అన్లిమిటెడ్ లెవెల్స్ నుంచి ఇన్కమ్ అనేది రావడం వస్తుంది కాబట్టి మీకు 40వ లెవెల్ సో డెఫినెట్గా ఇక్కడ ఇన్కమ్ వస్తుంది కాబట్టి సో నాకైతే ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మన టీం వాళ్ళకు కూడా ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఇంకా ఒకసారి క్లారిటీగా తెలుసుకోండి. ఇది టోటల్ 2వ లెవెల్ ఇన్కమ్. ఈ 2వ లెవెల్లో మీకు టోటల్గా 69% అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి 100%లో 10% అక్కడ రెఫరల్ ఇన్కమ్కి వెళ్ళిపోయింది, 69% ఇక్కడ వచ్చేసింది. అంటే 79% అనేది ఇక్కడ టోటల్గా డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇంకా ఖాళీ 21% ఉంది. ఆ 21%కి 3వ ఇన్కమ్లో పెట్టారండి. ఆ 3వ ఇన్కమ్ అంటే రిక్యూరింగ్ లెవెల్ బోనస్. అంటే ఇక్కడ మీకు లెవెల్లో ఏదైతే లెవెల్ అప్గ్రేడేషన్లో పిల్లో పడినా కానీ ఇన్కమ్ వచ్చేది. సో మీ ద్వారా రాకపోయినా మీ అప్లైస్ ద్వారా వచ్చినా మీకు ఇన్కమ్ అక్కడ వచ్చేది. బట్ ఈ రికరింగ్ లెవెల్లో అట్లా రాదు. మీకు ఎవరైతే డైరెక్ట్ ఉంటారో సో ఆ టీం నుంచినే మీకు ఇన్కమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెవెల్ 1లో మీకు ఎంతమంది మీరు డైరెక్ట్ వేస్తారు కదండి, వాళ్ళంతా మీకు
ఫస్ట్ లెవెల్లోనే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 మంది ఉన్నారనుకోండి, మీరు 5 మందిని డైరెక్ట్గా స్పాన్సర్ చేశారు. సో ఆ 5 మంది నుంచి కూడా మీకు 10% అనేది వచ్చేస్తుంది. ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే మీకు డైరెక్ట్గా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్ 10% వచ్చేస్తుంది. ఈ 5 మంది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా వర్క్ చేస్తారు కదా. సో ఈ 5 మంది కూడా టోటల్గా ఏం చేస్తారు, ఒక 6 మందిని 7 మందిని రెఫర్ చేశారనుకోండి. సో ఇక్కడ లెవెల్ 2లో వస్తారు. నెక్స్ట్ లెవెల్ 2లో ఉన్న వాళ్ళు కూడా వర్క్ చేస్తే వర్క్ చేసిన వాళ్ళు మీకు లెవెల్ 3లో వస్తారు. అదేవిధంగా లెవెల్ 3లో ఎవరైతే వర్క్ చేస్తారో లెవెల్ 3 నుంచి వచ్చిన వాళ్ళు మీకు లెవెల్ 4లో. ఈ విధంగా టోటల్గా మీ ట్రీ ద్వారానే మీకు డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు, ఆ డైరెక్ట్ నుంచి టీమ్ ఫామ్ అయిన వాళ్ళు, ఈ టోటల్గా 15 లెవెల్ వరకు వాళ్ళు బిగినర్ జాయిన్ అయినా, అదేవిధంగా 2వ లెవెల్ అప్గ్రేడ్ చేసుకున్నా, 10వ లెవెల్ అప్గ్రేడ్ చేసుకున్నా, 15వ లెవెల్ అప్గ్రేడ్ చేసుకున్నా కానీ మీకు ఇక్కడ ప్రతి అప్గ్రేడేషన్లోన ప్రతి జాయినింగ్లో కూడా సో 1.5% అనేది రావడం జరుగుతుంది. సో మీకు 2వ లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు మీకు ఇక్కడ ఎవ్వరు జాయిన్ అయినా కానీ, అదేవిధంగా మీ టీం ద్వారా ఎవ్వరు అప్గ్రేడ్ చేసుకున్నా కానీ మీకు ఇక్కడ 1.5% అనేది మినిట్ టు మినిట్ రావడం జరుగుతుందండి. ఇక్కడ టోటల్గా 2 లెవెల్స్ నుంచి 15వ లెవెల్ వరకు మీకు 1.5% అనేది సో మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ స్పిల్లో ఎవరైతే ఉంటారో ఆ స్పిల్ వాళ్ళకి ఇన్కమ్ పోదు, మీకు డైరెక్ట్గానే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంకా మీకు ఈజీగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మందిని జాయిన్ చేయించారు. సో ఆ 10 మంది ఏం చేస్తారంటే, ఈ 10 మంది కూడా మీకు మొదటి లెవెల్లో ఉంటారు కాబట్టి మీకు వాళ్ళ నుంచి అయితే 10% అనేది మీకు వచ్చేస్తుంది ఇన్కమ్ అనేది. సో ఈ 10 మంది ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఒక 10 మందిని చేపిస్తే మీకు 2వ లెవెల్లో మీకు టోటల్గా ఇక్కడ సో 100 మంది ఉంటారు. ఈ 100 మంది నుంచి మీకు ఒక్కొక్కరి నుంచి వాళ్ళు జాయిన్ అయినా అప్గ్రేడేషన్ చేసుకున్నా మీకు 1.5% అనేది ఈ 2వ లెవెల్లో ఉన్న వాళ్ళు 100 మంది నుంచి వస్తుంది. ఈ 100 మంది ఉన్న వాళ్ళు మీకు 2వ లెవెల్లో 10 మందిని జాపిస్తే మీకు 3వ లెవెల్లో 1000 మంది అనేది రావడం జరుగుతుంది. ఈ 1000 మంది కూడా వాళ్ళు అప్గ్రేడేషన్ చేసుకున్నా, ఏ ర్యాంక్ అని చేసుకున్నా, జాయిన్ అయినా కానీ మీకు దాంట్లో నుంచి 1.5% అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా 4వ లెవెల్లో 10,000 మంది ఉన్నారనుకోండి, ఆ 10,000 మంది నుంచి కింద 15వ లెవెల్ వరకు ఎవరు అప్గ్రేడ్ చేసుకున్నా కానీ, ఎవరు జాయిన్ అయినా కానీ మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది. బట్ మీకు ఇక్కడ కండిషన్ 2 డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్, అంటే 2వ ర్యాంకు జాయిన్ అయిన వాళ్ళు మీకు ఒక 2 మెంబర్స్ అనేవాళ్ళు ఉండాలంతేనంటే, ఇంకా ఎక్కువ ఏమో లేదు. ఓన్లీ 2 ఉండాలి. 2 అనేవాళ్ళు మీకు ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ అయిన వాళ్ళు ఉండాలి మీకు ఇక్కడ. సో ఇది మనకు టోటల్గా మొదటి లెవెల్ నుంచి టోటల్గా 15వ లెవెల్ వరకు మీకు. సో ప్రతి జాయినింగ్లో కూడా 2వ లెవెల్ నుంచి సో మీకు టోటల్గా 2వ లెవెల్ నుంచి మీకు 15వ లెవెల్ వరకు టోటల్గా 1.5% అనేది మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది యాడ్ అవుతుందండి. ఇది మీకు రికవరింగ్ బోనస్. అంటే 2వ లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు అంటే టోటల్గా 1.5% ఇంటూ 14 అంటే 21%. ఇక్కడ చూడండి, లెవెల్ బోనస్లో మనకు 10%, డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కంలో 10%, సో 69% ర్యాంక్ అప్గ్రేడేషన్లో, ప్లస్ ఇక్కడ 21%. ఇక్కడ టోటల్గా 100% డిస్ట్రిబ్యూషన్ అనేది పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ మనకు రాయల్టీ ఇన్కమ్ అనేది మనకు ఓన్లీ 10వ లెవెల్, 11వ లెవెల్, 12, 13, 14, 15. సో ఎవరైతే ఈ 6 ర్యాంకుల్ని అప్గ్రేడ్ చేసుకుంటారో సో వాళ్ళకు 2x, అంటే వాళ్ళు 1 lakh పెట్టారు 10వ ర్యాంక్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి, వాళ్ళకి 2 lakhs వరకు ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా 2x అనేది వాళ్ళకి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత ఇన్కమ్ అనేది స్టాప్ అయిపోతుంది. బట్ ఇక్కడ మీరు 10వ లెవెల్ని అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత ఒక వారానికి 11వ లెవెల్ చేసుకున్నారనుకోండి, 10వ లెవెల్ ఇన్కమ్ రాదు, మళ్ళీ 11వ లెవెల్కి ఏదైతే రాయల్టీ ఉందో అది స్టార్ట్ అయిపోతుంది. ఏదైనా కానీ టాప్లో ఉన్నటువంటి ఒకే ఒక దానికి రావడం అనేది ఇక్కడ రాయల్టీ అనేది పెట్టారు. అందులో కూడా లెజెండ్కి 1%, ఎంపరర్కి 1%, 12వ లెవెల్ కంకునర్కి 0.60%, అదేవిధంగా ఛాన్సలర్కి 0.40%, క్రియేటర్కి 0.30%, అదేవిధంగా 15వ లెవెల్కి
0.20%. ఇక్కడ టోటల్గా కూడా మనకి ఇక్కడ సో 3.5% అనేది మనకి ఇక్కడ ర్యాంక్ రాయల్టీ ఇన్కామ్కి పెట్టడం జరిగింది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ $50,000 అనేది బైక్ ఫండ్ రావడం జరుగుతుంది. అంటే సెల్ఫ్ మీరు డైరెక్ట్ అంటే 8వ ర్యాంక్ ఉండాలి. ఒక 5 మందిని మీరు ఛాంపియన్ ర్యాంక్ అని చేపిస్తే మీరు ప్రైమ్ క్లబ్లోకి ఎంట్రీ అవుతారు. మీకు $3,000 వరకు మీకు రావడం జరుగుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ రెండోది లైఫ్ స్టైల్ రివార్డ్లోనే మీకు ఎలైట్ క్లబ్ అని 0.5% దీనికి కూడా కేటాయించడం జరిగింది. అంటే సెల్ఫ్ మీరు 13వ ర్యాంక్ ఉండాలి. సో ఒక ఇద్దరిని 12వ ర్యాంక్ సెల్ఫ్ ఛాన్సలర్ 14వ ర్యాంక్ మీరు అప్గ్రేడ్ అయి ఉండాలి. ప్లస్ ఒక 5 మందిని 13వ ర్యాంక్కి అప్గ్రేడ్ చేసుకుంటే మీకు $50,000 అనేది రావడం జరుగుతుంది. ఇది వీక్లీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి ఈ లైఫ్ స్టైల్ రివార్డ్ అనేది. అదేవిధంగా 4వది క్రౌన్ క్లబ్. సో దీంట్లో మీరు సెల్ఫ్ 15వ ర్యాంకులో అప్గ్రేడ్ అయి ఉండాలి. ఒక 7 మందిని మీరు 14వ ర్యాంకులో డైరెక్ట్ చేస్తే మీకు ఇక్కడ $1,00,000 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు వీక్లీగానే ఉంటుంది. సో ఇది హౌస్ ఫండ్ అండి. ఇదండి టోటల్గా మనకు లైఫ్ స్టైల్ రివార్డ్స్లో 5వది సుప్రీం క్లబ్. అంటే మీరు 15వ ర్యాంక్ ఉండాలి. మీరు ఒక 10 మందిని డైరెక్ట్గా 15వ ర్యాంక్ని అప్గ్రేడ్ చేస్తే మీకు $5,000 అనేది రావడం జరుగుతుంది. $5,00,000 అండి. సారీ, ఇంతకు ముందు కూడా 4వ ర్యాంక్లో మీకు $1,00,000, ఇక్కడ $5,00,000 అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా వీక్లీ డిస్ట్రిబ్యూషన్. దీనికి ఎలాంటి టైం అనేది లేదు. సో మీరు ఎప్పుడు అయినా కానీ మీకు ఆటోమేటిక్గా సిస్టంలో ఈ విధంగా మీకు వీక్లీ ఈ విధంగా $5,00,000 వరకు రావడం అనేది $5,00,000 అంటే 5,00,000 ఇంటూ 92 రూపీస్ వేసుకోండి ప్రజెంట్లో. సో అంత ఇన్కమ్ అనేది మీకు ఇక్కడ ఓన్లీ సూపర్ క్లబ్ ఇన్కమ్లోనే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇదండి టోటల్గా రాయల్టీకి పెట్టారు. సో లైఫ్ స్టైల్ రివార్డ్కి 1.5%. ఇక్కడ టోటల్గా మనకు 100% డిస్ట్రిబ్యూషన్ ఉందండి. అదేవిధంగా ఏదైతే ఈ రాయల్టీ ఉందో ప్లస్ లైఫ్ స్టైల్ రివార్డ్ ఉందో, సో దీనికి 5% ఎక్కడి నుంచి తెస్తారంటే, సో దీనికి ఏదైతే మనకు పేఅవుట్ అవుతుందో దాంట్లో నుంచి 5% డిడక్ట్ ఆటోమేటిక్గా అయిపోతుంది. కాబట్టి సో వచ్చినటువంటి ఇన్కంలోనే 5% కట్ అయ్యి మనకు వస్తుంది. కాబట్టి ఆ వచ్చినటువంటి 5% వల్ల అందరికీ ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది రాయల్టీకి ప్లస్ లైఫ్ స్టైల్ రివార్డ్కి అనేది పెట్టడం జరిగిందండి. అదేవిధంగా వై రేట్ బిఎన్బి అంటే ఇక్కడ ఎలాంటి ఓనర్లు ఉండరు, ఎవరు మారుస్తారనే భయం ఉండదు. మనకు పేఅవుట్ ఇవ్వరేమో అని భయం ఉండదు. ఇక్కడ మనకు ఇన్స్టెంట్ విత్డ్రాల్ అయిపోతాయి. ప్లాన్ చేంజ్ అవుతుందేమో అది ఏం కాదు. ఎందుకంటే ఈ ప్లాన్ అనేది ఇప్పుడు ఒకసారి లాక్ అయిపోయింది కాబట్టి పర్మనెంట్గా అట్లే ఉంటుంది. ఇప్పుడు కూడా రైట్ బిఎన్బి 1.0 అనేది జరుగుతూనే ఉంది. చేసే వాళ్ళు చేస్తున్నారు. బట్ దానికంటే ఇది బెటర్ ఆప్షన్ కాబట్టి ఇక్కడ మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ 10% వస్తుంది. చూడండి, ముందైతే బిగినర్ మీరు జాయిన్ అయ్యారు. ఒక బిగినర్ని మీరు జాయిన్ చేసిన తర్వాత అతని నుంచి మీకు నెక్స్ట్ 2వ లెవెల్ 3వ లెవెల్ ఇన్కమ్ ఎప్పటికీ వచ్చేది కాదు. ఇక్కడ మీరు బిగినర్లో ఉన్నా కానీ అతను మీకు డైరెక్ట్గా ప్రతి అప్గ్రేడేషన్లో కూడా 10% అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు రెండోది లెవెల్ రికవరింగ్ 1.5% చూడండి ఎంత బాగుందో ఇది. సో ప్రతి మీకు వచ్చినటువంటి ప్రతి డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి టీం ఫామ్ అవుతుంది కదా, వాళ్ళ 1వ ర్యాంక్ నుంచి 15వ ర్యాంక్ వరకు ప్రతి ర్యాంక్ అప్గ్రేడేషన్లో కూడా మీకు 1.5% అనేది రావడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి స్కామ్ అనేది లేదండి. ఎందుకంటే సో ప్రతి ఒక్కరూ మీకు ప్లాన్ అంతా ఇష్టం వచ్చి నచ్చితేనే ఇక్కడ చేయండి. లేదంటే ఎవరో చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ నా దగ్గర 10 లక్షలు ఉంది, 20 లక్షలు ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, డబ్బులు వస్తాయని. సో ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది కాదు. ఇక్కడ మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం. సో ఇది కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్.
ప్రకారంగా మీరు పర్ఫెక్ట్గా టీమ్ చేస్తేనే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. లేదంటే మీరు రాయల్టీ కోసమే అయితే రావద్దండి. సో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే రావద్దండి. ఓన్లీ టీమ్ పరంగానే మీరు వర్క్ చేసుకునేట్లుగా మంచి డబ్బులు అండి. ఇక్కడ వర్క్ చేస్తేనే, వర్క్ లేకుండా నేను ఓన్లీ 10 లక్షలు పెట్టేస్తాను, నేను అప్గ్రేడ్ చేసి పెట్టుకుంటానంటే ఇది అట్లా వాళ్ళకి అయితే నేను సజెషన్ ఇవ్వను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి నేనైతే చెప్పను. సో అది మీ ఒపీనియను, మీ ధైర్యము, మీరు ఎట్లంటే అట్లా. అదేవిధంగా నేను కూడా ఒకేసారి మీరు 15వ ర్యాంక్ని అప్గ్రేడ్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎప్పటికీ ఎవరికి కూడా చెప్పను. మీరు టీం చేసుకోండి, 6వ ర్యాంక్ని డైరెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను 6వ ర్యాంక్ వరకు చేసుకోండి. సో ఒకవేళ మీరు లీడర్ అయితేనే, మీరు వర్క్ చేస్తానంటేనే దీంట్లో చేసుకోండి, లేదంటే 300తో జాయిన్ అవ్వండి. సో స్టెప్ బై స్టెప్ సో ఈ విధంగా మీరు చేసుకోండి. ఇక్కడ ఎవరిని కూడా మనము వాళ్ళకి బ్యాంకుల్లోకి లేదంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు. మనము బిఎన్బిని, బైనాన్స్ కాయిన్ని కొనుక్కుంటున్నాము. సో దీంట్లో మనము యాక్టివేషన్ జాయిన్ అవుతున్నాము డిజిటల్ ప్లాట్ఫామ్లోనే. సో మనం ప్రమోట్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరికి కూడా కానీ ఎవరి డబ్బులు కూడా కాదు. సో ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను అనుకోండి, నా ఓన్గా డబ్బులతో నేను జాయిన్ అయ్యాను. మీరు జాయిన్ అవుతున్నారు అనుకోండి, మీరు ఓన్గా. ఇక్కడ ఎవరు మీకు షూరిటీ సార్, ఇప్పుడు చంద్రశేఖర్ సార్ షూరిటీ ఇస్తారు నేను 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడతానంటే ఈ కంపెనీ రైట్ బిఎన్బి నేను చెప్పినట్లు జరుగుతుందా? జరగదు. కాబట్టి ఇక్కడ స్కామ్ ఫ్రీ అట్లంతా ఏం ఉండదు. సో మీకు ఇష్టమైతేనే సో పర్ఫెక్ట్గా, ఎందుకంటే ఇలాంటి ప్లాన్ మార్కెట్లో లేదండి. ఎందుకంటే ఒక్కసారి లాక్ అయిన తర్వాత కంటిన్యూగా 8 సంవత్సరాల అనేది ప్లాన్ ఉంటుంది ఇది. ఎందుకంటే డిసెంట్రలైజ్ ప్లాన్ కాబట్టి ఎప్పటికైనా కానీ అలా ఉంటుంది. అందులో కూడా మనము ఓపీబిఎన్బి అనే బ్లాక్ చైన్ ద్వారా చేస్తున్నామండి. అందులో ఓపీబిఎన్బి అంటే ఏమండి, మనకు ఒక బైనాన్స్ క్రిప్టో ఏదైతే మీరు అర్న్ చేసి పెట్టుకుంటారో అదే మిమ్మల్ని సో డెవలప్ చేస్తుంది. డబుల్ త్రిబుల్. సో మీకు ఎంత కావాలో అంత నెలకి 50 లక్షలు తీసుకోవచ్చండి. ఆ విధంగా మీరు ఒక 1000 బిఎన్బి సంపాదించుకోండి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్లో. సో నెక్స్ట్ మీకు మంత్లీ ఆ బిఎన్బినే మీకు దాదాపుగా సో 10 లక్షలు, నెలకి 20 లక్షలు, ఈ విధంగా మీకు ట్రేడింగ్లో సంపాదించుకోవచ్చండి. సో అందుకని ఇక్కడ నో స్కాము. అదేవిధంగా కెరియర్ ప్రాజెక్ట్ ఇక్కడ 100% ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటుంది సేమ్ టీంలోనే. సో అదేవిధంగా ఇక్కడ మనం ఇంకా ఒకసారి చూసుకున్నట్లయితే 100% డిసెంట్రలైజు, లెబిలిటీ ఫ్రీ ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, లో ఎంట్రీ ఫీజు 300తో మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంటుంది. అదేవిధంగా మేనేజ్మెంట్లో చేతుల్లో లేదు, లీగల్గా ఉంది. సో ఇక్కడ ఇన్కమ్ అనేది హైగానే ఉంది. చూడండి 300తోనే జాయిన్ అవుతున్నాం, బట్ ఇన్కమ్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా, కమ్యూనిటీ బిల్డింగ్ చేయడం ద్వారా మనం ఎక్కువ ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకుంటామండి. ఇదండి టోటల్గా మనకు సో రైడ్ బిఎన్బి 2.0 అనేది. సో చాలామంది 2.0 చాలామందికి తెలీదు. సో ఈ వీడియోని నేను అప్లోడ్ ప్లాన్ అందరికీ తెలుసు. సో మీరు మీ అప్లయన్స్ కాంటాక్ట్ అవ్వండి. కొత్తగా ఎవరైనా వచ్చింటే సో ఏమీ డౌట్ పడద్దండి. మీరు డెఫినెట్గా రైడ్ బిఎన్బిలో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ రైన్ బిఎన్బిలో ఇక్కడ మీరు జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మీరు వర్క్ చేయగలిగితే, వర్క్ చేస్తానంటే మీరు డెఫినెట్గా మంచి ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చండి. లేదు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను నా దగ్గర డబ్బులు ఉంది అంటే సో నేనైతే దానికైతే నేను సజెషన్ అయితే ఇవ్వను, ఏమీ చెప్పలేదు దానికైతే. సో ఇది టోటల్గా మనకు రైట్ బిఎన్బి 2.0 అనేది వర్షను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిందనుకు. హలో సార్. హలో సార్